హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోదావరి సిస్టర్స్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మా టెర్రస్ గార్డెన్ చూపిస్తానండి. అంతకన్నా ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ట్యాప్ చేసి ఆల్ అని ట్యాప్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇవి మా బ్యాంకాక్ మందారాలండి. ఈ మందార మొక్కను మీరు లాస్ట్ టైం హార్వెస్టింగ్ వీడియోలో కూడా చూడొచ్చు. ఇది చాలా బాగా పూస్తుందండి. ఈ మందార మొక్క మనం బాల్కనీలో పెట్టుకుంటే అంత బాగా పూయదండి. దీనికి ఎక్కువ సన్లైట్ ఉండాలి. టెర్రస్ మీద అయితే చాలా బాగా పూస్తుందండి. ఇది బోన్సాయి మందారం, పెద్ద హైట్ పెరగదండి, అంతే హైట్ ఉంటుంది. పూలు మాత్రం చాలా బాగా పూస్తుంది సీజన్తో సంబంధం లేకుండా. ఇంకా ఇది మా జామ మొక్క అండి. బ్లాక్ టబ్లో వేసుకున్నాను. ఇది తైవాన్ పింక్ జామ్ అండి. ఇది వచ్చి 1.5 ఇయర్ మొక్క. మేము టెర్రస్ గార్డెన్ లాస్ట్ జూలైలో స్టార్ట్ చేసాం. 2019 జూలైలో స్టార్ట్ చేసామండి. అప్పుడు వేసిన మొక్కలు ఇవి. చాలా బాగా కాసిందండి. చెట్టు నిండా కాయ ఉంది. చూసారా ఎంత బాగా కాసింది. ఒక 30 కాయల వరకు కాసింది. ఇది ఇంకో జామ మొక్క. ఇది L49. ఇది కూడా చాలా బాగా కాసిందండి. ఒక 20 కాయల దాకా కాసింది. తైవాన్ జామ అంత సైజు అవ్వట్లేదు, కొంచెం చిన్న సైజు అవుతుంది. మరి కాపు ఎక్కువ కాసి సైజు తగ్గిందో ఏంటో తెలియదు, కానీ కొంచెం చిన్న సైజు అవుతుందండి. ఇది కూడా చాలా బాగా కాసిందండి. చెట్టు నిండా కాయలు ఉన్నాయి. కాయలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి, తీయగా చాలా బాగున్నాయండి. ఇది వచ్చి కేజీ జామ. కేజీ జామకాయలు L49లా తైవాన్ పింక్లా కాయవండి. కేజీ జామ కొంచెం సైజ్ కాయలు తక్కువ కాస్తాయి, సైజు పెద్దవి అవుతాయి. అందుకే ఈ చెట్టు ఒక 8 కాయల దాకా కాసింది. మా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసాక అప్పుడే 3 సార్లు కాసినాయండి జామకాయలు. ఇది 3వసారి. కాయలు అయితే చాలా టేస్టీగా ఉంటున్నాయి. ఇది వచ్చి తైవాన్ వైట్ అండి. టెర్రస్ గార్డెన్లో వేసుకోవాలంటే మొక్కలు తైవాన్ అయితే చాలా బాగా కాస్తున్నాయండి. ఎవరన్నా వేసుకునే ఉద్దేశం ఉంటే తైవాన్ జామ తీసుకోండి. వైట్ అయినా పర్లేదు, పింక్ అయినా పర్లేదు. పింక్ అయితే కొంచెం చూడడానికి అట్రాక్షన్గా ఉంటున్నాయి. రెండు ఒకేలా కాస్తున్నాయండి. ఈ చెట్టు అయితే ఎప్పుడు చాలా బాగా కాస్తుంది. లాస్ట్ టైం కూడా చాలా బాగా కాసింది. ఇప్పుడు కూడా చూసారా చెట్టు నిండా పిందే ఉంది. నేను మా మొక్కలకు అసలు ఎటువంటి కెమికల్ పెస్టిసైడ్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ వాడనండి, అంతా ఆర్గానిక్కే. 1.5 నెలలకు ఒకసారి, 1.5 రోజులకు ఒకసారి నేను పశువుల పెంట ఇస్తానండి. ఇది కూడా తైవాన్ పింకేనండి. మా టెర్రస్ గార్డెన్లో మొత్తం 5 జామ మొక్కలు ఉన్నాయి. 2 తైవాన్ పింకు, 1 తైవాన్ వైటు, 1 L49, 1 కేజీ జామ, మొత్తం 5 జామ మొక్కలు ఉన్నాయండి. 5 కూడా చాలా బాగా కాస్తాయి. కాయలు అయితే ఎంత టేస్టీగా ఉంటాయి. ఇది కూడా చూసారా సైజు ఎంత పెద్ద అయినాయో. ఒకసారి కాసి క్రాప్ అంతా తీసుకునేటప్పుడు మళ్ళీ అదే పూత పూసేసి మళ్ళీ కాసేస్తున్నాయండి. నేను చాలా ఎక్కువ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తాను, ఎందుకంటే మనం కుండీల్లో కాయించుకుంటున్నాం కదండి, దానికి సాయిల్ తక్కువ. అందుకని లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఎక్కువ ఇవ్వకపోతే కాయ సైజ్ అవ్వదు. నేను వారానికి 2 సార్లు ఖచ్చితంగా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తానండి. ఇది పసుపు మొక్క. నేను పసుపు కూడా వేసుకున్నాను. పక్కది పచ్చిమిర్చి. ఇది వచ్చి స్టార్ ఫ్రూట్ అండి. స్టార్ ఫ్రూట్ కూడా అస్తమాను చాలా బాగా కాస్తుందండి. ఒక 30-40 కాయల దాకా కాస్తుంది చెట్టు చిన్నదైనా. కాయలు కాసేసిన తర్వాత మళ్ళీ పూత పూసేసి మళ్ళీ కాసేస్తుందండి. అప్పుడే ఇది 3వసారి కాసింది. నేను ఎగ్ ఆయిల్, చౌహాన్ క్యూ మెథడ్లో లిక్విడ్ ఫెర్టిలైజర్స్ చాలా ఎక్కువ ఇస్తానండి. వారానికి 2 సార్లు ఇస్తాను. ఈ వర్షాల కారణంగా వర్షాకాలం ఇవ్వడం కుదరలేదు. సమ్మర్లో, వింటర్లో అయితే కంపల్సరీ వారానికి 2 సార్లు కానీ 3 సార్లు కానీ ఇస్తాను. 1.5 రోజులకు ఒకసారి పశువుల ఎరువు ఇచ్చుకుంటానండి. అలా అయితేనే మనకి కాపు బాగా కాస్తుంది. మనకి నేల మీదలో ఏరు వెళ్ళి బలం తీసుకోవడానికి ఉండదు కదండి. మనం ఎంత ఇస్తే అంతే కాస్తాయి. ఇది వచ్చి అంజూర్. మనకి డ్రై అంజూర్ తింటాం కదండి, అదే అంజూర్ మొక్క ఇది. ఇది కూడా చాలా బాగా కాస్తుంది. కాయలు అయితే చాలా టేస్టీగా ఉంటున్నాయి. కాయల సైజు కూడా చాలా బాగా పెరుగుతున్నాయండి. ఇది కూడా సీజన్తో సంబంధం లేదు, నిత్యం కాస్తానే ఉంటుంది.
కూరగాయలతో పాటు కొన్ని పళ్ళ మొక్కలు కూడా పెట్టుకున్నాము. ఇది కొంచెం వంకాయ మొక్కలు. అందులో సీతాఫలం వేసుకున్నామండి. ఇది NMK1 గోల్డ్ సీతాఫలం. ఇదే ఫస్ట్ టైం అండి, ఫస్ట్ కాయ కాసింది. ఇది కూడా సంవత్సరన్నర మొక్కే. ఈ కాయ ఇంకొక వారం రోజుల్లో కోసుకోవచ్చు. ఇది వచ్చి స్ట్రాబెర్రీ అండి. ఇది ఫస్ట్ టైం వేసాను, చూడాలి ఎలా కాస్తుందో. స్ట్రాబెర్రీ మొక్క అండి. ఇది నెల రోజులు అయింది వేసి. ఇంకా ఇది కొన్ని దానిమ్మ మొక్కలు. మా టెర్రస్ గార్డెన్ అంతా చూపిస్తున్నాను. దానిమ్మ మొక్కలండి. నేను మొత్తం మా టెర్రస్ మీద 4 లైన్లు పెట్టుకున్నాను మొక్కలు. ఇది వచ్చి పచ్చిమిర్చి, ఇది పసుపు, ఇంకా జామ, పచ్చిమిర్చి అవండి 3 లైన్లు పెట్టుకున్నాను పిల్లర్స్ మీద. పిల్లర్స్ మీద పెట్టుకుంటే వెయిట్ వచ్చి మేడ మీద పడకుండా ఉంటుందని చెప్పి అలా పెట్టుకున్నాం. ఇది బీరపాదండి. ఇది ఇంకో దానిమ్మ. ఇది పెద్ద దానిమ్మకాయలు కాస్తుందండి. ఇందాక చూపించింది కొంచెం చిన్న సైజు అవుతుంది. ఇది వచ్చి ఉసిరి మొక్క. అన్ని మొక్కలు ఉండాలని ఉద్దేశంతో వేసుకున్నాను. ఇది పూల మొక్క అండి. ఇది వచ్చి యాపిల్ రేగు. ఇది ఒకసారి కాసిందండి, సెకండ్ టైం పూత పూసింది కానీ ఇంకా కాయలేదు. యాపిల్ రేగు కూడా చాలా బాగా కాస్తుందండి. ఇది కూడా బ్లాక్ కలర్ టబ్లోనే వేసుకున్నాను. ఇది ఇంకో దానిమ్మ మొక్క. 3 దానిమ్మ మొక్కలు ఉన్నాయండి మొత్తం. ఇది ఇందాక చూపించిన బ్లాక్ టబ్లోది కూడా దేశవాళీ దానిమ్మే. ఇంకొకటి మాత్రం హైబ్రిడ్ అండి, పెద్ద కాయ అవుతుంది. ఇది అంజూర్. ఇంక ఇవన్నీ పచ్చిమిర్చి అవి. మొత్తం 4 లైన్లో పెట్టుకున్నానండి. ఇంకా ఒక 7-8 ఆకుకూర టబ్బులు ఉంటాయి. బెండకాయలు 4 టబ్బుల్లో బెండ గింజలు పెట్టుకుంటామండి. అప్పుడప్పుడు వచ్చి మాకు కూరకు సరిపోతాయి. ఇది ఒక లైన్ అండి. ఆ పక్కద లైన్ అంతా కూడా పూల మొక్కలే. ఇది విరజాజి మొక్క. ఇంకా 2 మందార మొక్కలు. ఇది దేశవాళీ గులాబీ అండి. ఇది బ్యాంకాక్ మందారం. కాకరపాదు కూడా ఉందండి. అప్పుడప్పుడు లైట్గా కాస్తుంది. కాయలు కొంచెం విత్తనమే, చిన్న సైజు విత్తనం అండి. బంతి పూలు. ఇంకా కొన్ని వంకాయలు కూడా కోసుకుంటున్నాను. ఇదేనండి మా టెర్రస్ గార్డెన్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.